జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణంలో మనిషికి తన కోరికల వల్ల వచ్చేటటువంటి వ్యసనాలు, అలాగే తన కోపంతో వచ్చేటువంటి వ్యసనాలని వివరించి చెప్పారు. వాటిని మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా వాటిని వదులుకోవాలి. అలా వదులుకుంటే కనుక చాలా అనుగుణమైనటువంటి జీవితం లభిస్తుందని చెప్పారు. దశకామ సముత్థాని తథాష్టౌ క్రోధజాని చ వ్యసనాని దురంతాని ప్రయత్నేన విసర్జయేత్ అని మనుస్మృతిలో ఉంది. అలాగే మన కోరికతో వచ్చేటటువంటి ఈ వ్యసనాలు ఏంటంటే మృగయాక్షో దివాస్వాప పరివాద స్త్రియో మద చౌర్యత్రికం వృధాట్యాచ కామజో దశకో గుణ వైశూన్యం సాహసం ద్రోహ ఈర్ష్యాసూయార్థ దూషణే వాగ్దండనంచ పారుష్యం క్రోధజోపి గుణోష్టక అని మనుస్మృతి. అంటే వేటాడడం, జోదం ఆడటం, పట్టపగలు నిద్రించడం, ఎవరినైనా అస్తమాటు నిందిస్తూ ఉండడం, స్త్రీ లౌల్యాన్ని కలిగి ఉండటం, అలాగే అత్యంత గర్వంతో ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉండడం, నృత్య గీత వాద్యాలు ఎందు అమితమైనటువంటి ఆసక్తి, విపరీతమైన ఆసక్తి కూడా దేని మీద ఉండకూడదు. అలాగే వ్యర్థంగా తిరగడం. ఈ 10 కూడా కోరికలతో కూడినటువంటి వ్యసనాలు. అంతేకాకుండా చాడీలు చెప్పడం, దుస్సాహసాలు చేయటం, అస్తమాటు ద్రోహ చింతనతో ఉండడం, అలాగే అసహనంగా ఉండడం, ఇతరుల గుణాలు ఎందు ఎప్పుడూ కూడా దోషాలని ఆరోపిస్తూ ఉండడం, ధనం కొరకై నీచమైన పనులు చేస్తూ ఉండటం, ప్రతివారిని కూడా నోరు పాడు చేసుకుని తిడుతూ ఉండడం, కఠినంగా మాట్లాడడం, ఈ 8 కూడా మన కోపంతో వచ్చేటటువంటి వ్యసనాలుగా వాళ్ళు పరిగణించారు. ఇలాంటి లక్షణాలు మనకి రామాయణంలో చాలా కనిపిస్తూ ఉంటాయి. చక్కగా ఇవన్నీ కూడా వివరించి చెప్పారు. వీటిని ఇంకా వివరంగా తెలుసుకుందాం. జై శ్రీరామ్. స్వస్తి.